ఇక ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో సగ్గుబియ్యం, పొట్టు తీయని మినపప్పు, ముడి అటుకులు, రాగులు ఈ నాలుగుటిని వేసేసి అందులో కొద్దిగా మెంతులు వేసేసి నీళ్లు పోసేసి వీటిని 8 గంటలు నానపెట్టాలి. ఆ నానిన బియ్యము, రాగులు వీటన్నిటిని కూడా కడిగేసేసి తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పిండి చేసుకుంటాం. ఇలా రుబ్బిన పిండిని కొద్దిగా పులవటం కోసం ఒక బౌల్లో వేసి మూత పెట్టేసి సుమారుగా 6 గంటలు అట్లా పులవనివ్వాలి. అప్పుడే కాస్త గుంటలు గుంటలుగా బన్ దోశలు చక్కగా పొంగి బాగా వస్తాయి అన్నమాట. ఒక నాన్ స్టిక్ పాత్ర పైన అలా 6 గంటలు పులిసిన పిండిని కాస్త మందంగా వేయాలి. బాగా పులిస్తేనే ఇట్లా గుంటలు పడి బాగా సాఫ్ట్ గా వస్తాయి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి అట్లా తిరిగేసి బన్ దోశలు సిద్ధం చేసుకుంటాం. ఇన్స్టెంట్ గా బన్ దోశలకి చట్నీ లాగా మిక్సీ జార్ లో 4 పచ్చిమిరపకాయలు, పుట్నాల పప్పు, పుదీనా, పచ్చి మామిడికాయ ముక్కలు, ఖర్జూరం ముక్కలు వీటిని వేసేసి గ్రైండ్ చేసి ఫ్రెష్ చట్నీ ఇన్స్టెంట్ గా అట్లా తయారు చేసుకుంటాం. ఈ బన్ దోశల్లోకి ఆ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది.